ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని యొక్క నామమున తరపున శుభాశీస్సులు తెలియజేసుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే నిన్న మరి చక్కగా నా కుమార్తె యొక్క బర్త్డే సెలబ్రేషన్ మీరు అందరూ పాల్గొని దేవుని మహిమపరిచినందులకే నేను ఎంతో మీ అందరికీ కూడా కృతజ్ఞుడయ్యాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో వాక్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. వెల్కమ్ టు యువర్ సిస్టర్. మీరు కాల్ చేసినప్పుడు నేను మిస్ అయ్యాను, తర్వాత మళ్ళీ మీకు కాల్ చేసినాను, కానీ మనం చర్చ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఈరోజు పెంతెకోస్తు పండుగ దినం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు బాగా ఎక్కువగా గుర్తుంటుంది ఈరోజు, ఎందుకంటే నా కూతురు పుట్టిన రోజున అన్నమాట. ఆ రోజు సండే హాస్పిటల్కి వెళ్ళి రాత్రి అంకుల్ మీకు షేర్ చేసుకున్నారు ఆ విషయాలు. కాబట్టి నాకు బాగా గుర్తు. ఆ దినమున మేము పడినటువంటి ప్రతి ఒక్క కష్టమునకు దేవుడు ప్రతిఫలం మా కళ్ళ ముందు ఈరోజు ఉంచినటువంటి విధానాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతించుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యముల నుండి 2వ అధ్యాయం నుంచి ఈ యొక్క అధ్యాయం ప్రత్యేకత ఏంటంటే చాలా విషయాలు అందులో మనకి పొందుపరచడం జరుగుతూ ఉంది పౌలు గారు. దేనికి మహిమ కలుగును గాక. లాస్ట్ టైం మనం గత సంవత్సరం కూడా ఈ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించడం జరిగింది. అంత్యకాల దినమును గురించి మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు అందులో కొన్ని విషయాలు తెలియపరచడం జరిగింది. అసలు అంత్య దినములు అనేటువంటివి ఎక్కడి నుంచి ఆరంభమయ్యేటువంటి విషయంలో మనం ధ్యానించినప్పుడు ఆ 2వ అధ్యాయం 16-17 వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. మనం ఇప్పుడు చదవట్లేదు, కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ మేడగది మీద ఉన్నటువంటి ఆ 120 మంది పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారో ఆ దినం నుండి అంత్య దినంలోగా లెక్కించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నటువంటి దినములన్నీ కూడా అంత్యకాలం సంబంధించినటువంటి దినములుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంత్యకాల సమయంలో ఎటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియపరుచున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందే ధ్యానించున్నాం. అలాగే ఈ పండగ గురించి కూడా గత కొన్ని విషయాలు కూడా మనం ధ్యానించున్నాం. ఆ పంట కోసేటువంటి విషయాల గురించి కానివ్వండి, లేవీ కాండం, సంఖ్యాకాండం రెండు గ్రంథాలు మనం పూర్తిగా చదివినట్లయితే మోర్ డీటెయిల్స్ ఈ పెంతెకోస్తు పండుగ గురించినటువంటి డీటెయిల్స్ అందులో మనకి రాయబడి లిఖితమై ఉన్నాయి. కాబట్టి మరొకసారి మీ యొక్క జ్ఞాపకానికి ఆ విషయాలు తీసుకొచ్చేనే తప్ప మనం ఈరోజు ఆ సబ్జెక్టులోకి వెళ్ళట్లేదు. అయితే ఈ యొక్క పండుగ దినమున మనం ఒక సంఘముగా కూడుకున్నటువంటి మనకు కావాల్సినటువంటి ఎటువంటి ఆత్మీయ ఆహారము ఈ యొక్క దినమున మనం మాట్లాడుకోగలవచ్చు అనేటువంటి విషయంలో పరిగణనలో తీసుకుంటే ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ఒక్క నిమిషం. ఈ పెంతెకోస్తు పండుగ దినం అనేటువంటిది ఒకటి రాయబడి ఉంది. అలాగే చాలా దినములు ప్రతి ఒక్కరికి కూడా మనం చూసినట్లయితే దీంట్లో కష్టతరమైనటువంటి దినముల గురించి రాయబడి ఉన్నాయి, అంత్య దినముల గురించి రాయబడి ఉన్నాయి, మోసకరమైనటువంటి దినముల గురించి కూడా రాయబడి ఉన్నాయి. చాలా కొన్ని రకమైనటువంటి దినముల గురించి దీంట్లో రాయబడి ఉన్నాయి. మనందరి జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దినం ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో ఒకటి ఉంటుంది. ఏందయ్యానంటే ఎప్పుడైతే మనం ఈ లోకానికి విముఖమై ఆ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు మనం చేరుకుంటామో, ఆ ఒక రక్షణ భాగ్యాన్ని పొందుకుంటామో, అది మనందరి జీవితంలో ఒక శుభదినముగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి చెప్పుకోవాలంటే మన యొక్క ఆత్మీయత మొదటి పుట్టినరోజులుగా అది మనం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినమునే మనం జన్మించున్నామనేటువంటిది జ్ఞాపకం తెచ్చుకోవాలి. చాలామందికి మరి ఈ విషయం గుర్తుందో లేదో, ఎప్పుడు మన చెడుతనమును వదిలిపెట్టున్నామో మన ఆత్మీయతలో మనం బ్రతికినటువంటి దినం అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ దినమును ప్రతి ఒక్కరు కూడా మనం కూడా సెలబ్రేట్ చేసుకోగలిగి ఉండాలి. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోగలిగి ఉండాలంటే ఆత్మీయతలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లోకమును విడిచిపెట్టి మన యొక్క శక్తి కాదు, మన యొక్క బలం కాదు, మన యొక్క ఆలోచన జ్ఞానం కాదు, కానీ
ఆయన ఏమై ఉన్నాడో ఆయన మనకు కనపరుచుకోగలిగి ఉన్నాడు కాబట్టి చీకటి అంధకార జీవితంలో ఉన్నటువంటి మన ఈ జీవితాలు వెలుగుమయంలోనికి వచ్చి ఉన్నాయి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క పండగ దినం గురించి కొన్ని విషయాలు ధ్యానించినట్లయితే, యూదులకి అక్కడ అది ఒక పండగ దినముగా వారు ఆచరించడానికి వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. 2వ వచనంలోనికి మనం వెళ్దాం. ఒక్క నిమిషం. 2వ వచనం చదువుదాం, అప్పుడు వేగముగా అది కంటిన్యూషన్ చదువుదాం ఆ మాట. అప్పుడు వేగముగా వీచు ఒక్క నిమిషం. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనేటువంటి మాట మొదటి వచనంలో రాయబడి ఉంది. ప్రైజ్ హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏ విధంగా ప్రాముఖ్యమైనది అంటే, మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఈ మాట చెప్తాం, అయ్యా చెడి ఎక్కడో నేను తిరగకుండా, చెప్పండి, చెడి ఎక్కడో నేను తిరగకుండా నీ యొక్క సన్నిధానంలో నేను గడపడానికి కృపా భాగ్యమును నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా అనే మాటలు మనం చెప్తూ ఉంటాం. రైట్. మనం ఈ జీవితంలో చెడిపోయి మనం ఎక్కడో ఉండకుండా ఈరోజు ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించున్నాడు. ఒక దినం వస్తుంది, ఒక రోజు రాబోతుంది, వీటన్నిటికీ దూరమైనటువంటి పరిస్థితి కలగబోతుంది అనేటువంటి. కానీ మనకు ఆ ధన్యత, ఆ కృప, ఆ భాగ్యము దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మాకు ఇచ్చినటువంటి యొక్క దినమును బట్టి, ఏకరీతిగా మేమందరూ ఇక్కడ కూడుకుని ఉండడాన్ని బట్టి, నువ్వు మాకు ఏర్పరిచినటువంటి యొక్క ప్రదేశమును బట్టి వందనాలు. ఇందాక సహోదరుడు చెప్పి ఉన్నాడు ఈ యొక్క సంఘం డీటెయిల్స్ గురించి బ్రదర్ చెప్తారని. మనకి ఇవ్వబడినటువంటి యొక్క స్థలం గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేదు. నా ప్రేయర్ పాయింట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రెన్యూవల్ కోసం నేను మాట్లాడినప్పుడు వారు కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. డిసెంబర్ వరకు మీకు ఈ స్థలము మీకు క్షేమకరంగా ఉంటుంది. ఆఫ్టర్ డిసెంబర్ ఎవ్రీ మంత్, ఒక మంత్కి వాళ్ళు రెన్యూవల్ చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. దట్ మీన్స్ మనం ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగానే ఆ యొక్క పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కొన్ని వందల మంది ఒక సంఘంలో ఉండి దేవుని యొక్క ఆత్మచేత బలపడినటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క స్థానంలో కూడుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉందని అంటే, ఆ దినములు మన కళ్ళ ముందుకు రాబోతున్నటువంటి విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ స్థలమును బట్టి మనం ప్రార్థించవలసిందిగా మీ అందరికీ ఈ యొక్క సందర్భంగా మా యొక్క ప్రార్థన విన్నపం కోరుకుంటా ఉన్నాను. అయితే మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంటుందండి. ఆ కుటుంబం ఏం చేస్తుందని అంటే, అబద్ధం ఆడేటువంటి కుటుంబంగా వారు కనబడుతుంటారు. వచనాలు మనం చూడక్కర్లేదు, కానీ ఆ కుటుంబం దేవుని యొక్క సన్నిధికి దూరమైనటువంటి కుటుంబంగాను, అబద్ధం చెప్పేటువంటి కుటుంబంగాను, మోసం చేసేటువంటి కుటుంబంగాను ఆ కుటుంబం కనబడతా ఉంది. ఎందుకనంటే, మీరు చూస్తుంటారు వారి యొక్క ఆస్తి అమ్మి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి అబద్ధం ఆడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చెడి ఎక్కడో తిరగకుండా, చెడిపోయి దేవుడికి దూరం అవ్వకుండా ఒక కట్టడిగా ఉండు నిమిత్తం మన అందరిని ఇక్కడ ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక కట్టడిగా మనం ఆయన యందు కూడుకొని ఉండాలనేటువంటి ఉద్దేశం కొరకే దేవుడు మనకి ఈ రోజున, ఈ స్థలమున, ఈ దినమున మనకి ఏర్పరచున్నాడు. అందరం కూడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులమైనప్పటికీ ఈ కృప, ఈ భాగ్యమును దేవుడు మనకి ఇచ్చున్నాడు. మన మాతృభాషలో మనం దేవుని ఆరాధించుకోవడానికి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం ఇంగ్లీష్ చర్చెస్కి వెళ్తున్నప్పటికీ కూడా, చాలామంది వెళ్తున్నప్పటికీ కూడా ఆ లోతైనటువంటి ఆ అనుభవం మనకి కావాలని మనం కోరుకున్నాం. మనకున్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని బట్టి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా దేవుని యొక్క వాక్యం గురించి ఎరిగి ఉన్నటువంటి వారము, లోతైనటువంటి మర్మముల గురించి తెలుసున్నటువంటి వారము. ఆ యొక్క వాక్య ధ్యానం అందరికీ తెలుసున్నప్పటికీ మనం ఏమంటారు, పౌలు గారు ఏమంటారు, పాలు తాగేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు, మాంసం మొక్కులు తినేటువంటి పరిస్థితుల్లోనే మీరు ఉండి ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మనందరికీ ఒక అవసరత ఏర్పడింది, ఒక సంఘం కావాల్సి వచ్చింది, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నప్పుడు మనం అందరూ ఇటు రీతిగా కూడుకొని ఆయన యొక్క సన్నిధానంలో ఇటు రీతిగా ఆయన మనం ఆరాధించగలుగుతున్నాం, ఆయన మనం స్తుతించగలుగుతున్నాం, అయ్యా అబ్బా అని ఆయనకి మనం ప్రార్థించగలుగుతున్నాం అంటే ఆ కృప దేవుడు మన ఈ జీవితంలో ఇచ్చాడు. కానీ కొంతమంది జీవితంలో అది లేదు. వారు ఏ విధమైనటువంటి కుటుంబంగా ఉండి ఉన్నారని
అంటే దేవుడికి దూరమైనటువంటి కుటుంబంగాను, ఎప్పుడైతే దేవుడికి దూరమైనటువంటి కుటుంబంగా వారు ఉండున్నారో అబద్ధం ఆడేటువంటి, మోసం చేసేటువంటి పరిస్థితుల్లో వారు కనబడుతూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ మరొక కుటుంబం కనబడుతూ ఉంది, ఆహాబు యెజెబెల్ యొక్క కుటుంబం. ఈ ఆహాబు యెజెబెల్ కుటుంబం కూడా మోసంతోనూ, వంచనతోనూ, అన్యాయంతోనూ అలా చాలా రకమైనటువంటి పరిస్థితులు గుండా వారి యొక్క కుటుంబం కనబడుతూ ఉంటుంది. ఆ అధ్యాయం మీరంతా చదివినట్లయితే కనుక, ఆ 21వ అధ్యాయం చదివినట్లయితే కనుక ఆ యొక్క దంపతుల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఎటు రీతిగా వారు మోసపరచబడుతున్నారు, ఎటు రీతిగా వారు అబద్ధం ఆడుతున్నారు, వంచనతోనూ అన్యాయమైనటువంటి హృదయం కలిగి వారు ఈ అన్యాయం చేయడానికి వారి యొక్క హృదయాలు ఎందుకు వారు కఠినపరుచుకున్నారు అంటే, నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. మనుషులు అనుకుంటూ ఉంటారు, పరిస్థితుల్ని చూసి నేను వారికంటే జ్ఞానవంతుడను, నేను వారికంటే తెలివైనటువంటి వాడను, నాకు తెలిసినటువంటి ఈ బైబిల్ జ్ఞానం అనేటువంటిది ఎక్కువ ఉన్నదని అనుకొనుచు వారు అజ్ఞానులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నారు. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే నాకు ఈ జ్ఞానం మరింతగా తెలుసు, నాకు ఇంకా సంగమనకు పోయేటువంటి అవసరత అయితే లేదో, ఈ యొక్క జ్ఞానమును బట్టి నా ఈ జీవితాన్ని నేను కట్టుకోగలను, నాకు తెలిసినటువంటి ఒక వాక్యమును బట్టి నేను ముందుకెళ్ళగలను అని అనుకుంటూ వారి జ్ఞానమును బట్టి వారు అజ్ఞానులుగా తయారయ్యేటువంటి పరిస్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి మండేటువంటి పుల్లను తీసుకొచ్చి ఆ మంద నుంచి, ఆ కట్టె నుంచి, ఆ పొయ్యి నుంచి బయట పెట్టినట్లయితే అది వెలుగుతుందా, ఆరిపోతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మందలో ఉన్నప్పుడు, ఆ మంటలో ఉన్నప్పుడు మాత్రమే, ఆ మందలో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క బలము కనబడతా ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానము నాకు తెలిసినటువంటి ఒక అజ్ఞానము చేత చాలామంది ఈరోజు పరిస్థితులు చూస్తున్నట్లయితే సంఘముకు పోకుండా, మాకు అవసరం లేదు, మాకు తెలిసినటువంటి పరిస్థితులు మాకు ఎరగనేముంది, అక్కడికి వెళ్ళినా చెప్పేటువంటి పరిస్థితులు ఏముంది అనేటువంటి అజ్ఞానమును వారి హృదయంలో ఉంచుకొని దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుగురించే ఈరోజు ఈ పరిస్థితి మనం ఇక్కడ చూడాల్సి వచ్చింది. ఈరోజు మనం చేయవలసినటువంటి ప్రార్థన సంఘం గురించి ఇట్టి రీతిగా ఉంది. అసలు సంఘం గురించి మనం చేయవలసినటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది? ఆదర్శమైనటువంటి దంపతులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడాలనేటువంటి పరిస్థితి గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం. దేవుణ్ణి ఎరిగినటువంటి దంపతులు చేసేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రేమించడం అలవాటు నేర్చుకుంటారు. వారి జీవితాల్లో దేవునికి ప్రార్థించడం నేర్చుకుంటారు, దేవుని స్తుతించడం, ఆరాధించడం వారు తెలియజేస్తుంటారు. సమాజానికి వారు అది తెలియపరుస్తుంటారు. ఎవరైతే ఆదరణ కరువై దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారికి ఆదరణ చేకూర్చడానికి వీరు ముందుకొచ్చి నిలబడతా ఉంటారు, దేవుని యొక్క ప్రేమను కనపరచడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రెండు కుటుంబాలు అటు రీతిగా లేవండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, అరే దేవుని గుర్తెరిగినటువంటి నా ఈ జీవితం, నా ఈ కుటుంబ జీవితం ఎట్టి రీతిగా దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అరే ఎదుటి వ్యక్తికి ప్రేమ కావాల్సినప్పుడు కానివ్వండి, ఎదుటి వ్యక్తుల పట్ల మనం ప్రేమను కనపరిచేటువంటి విషయంలో కానివ్వండి, లేకుంటే ఎదుటి వ్యక్తికి మనం సాయపడేటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో మనం దేవుని యొక్క ప్రేమను మనం కనపరుస్తున్నామా లేదనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి దేవుని పేరిట మీకు మనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలని అంటున్నానంటే, దేవుడు నిన్ను నియమించడానికి అంత దూరం నుంచి మనం రాత్రికాల సమయంలో సహోదరుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పాడు. అక్కడి నుంచి మీరు ఇక్కడ వచ్చి ఉన్నారని అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మీ జీవితం పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేనటువంటి ఆ ఈ భాగ్యమును నీకు అనుగ్రహించి ఉన్నాడయ్యా అంటే, ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో ఇక్కడ నిలబడి కూర్చుని ఉండగలుగుతున్నావు అని అంటే, ఆ ఈ భాగ్యమును ఎవరికి లేనటువంటి ఆ ఈ పరిస్థితిని నీకు అనుగ్రహించి ఉన్నాడంటే ఒక ప్రణాళిక దేవుడు ఏర్పరచుకున్నాడు నీ పట్ల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అని గుర్తెరిగి దానికి తగినట్టుగా మనం జీవించగలగాలి. లాస్ట్ టైమే నేను చెప్పాను, మనం ఒకవేళ సంపాదించుకోవడానికి, మన యొక్క ధనమును చేకూర్చుకోవడానికి, ఆస్తులు పెంపొందించుకోవడానికనైతే నువ్వు అక్కడున్నా కూడా నీకు అది ఇవ్వగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంత దూరం నేను తీసుకొచ్చాడు అని అంటే ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి కొన్ని మేలులో నీ ద్వారా లోకానికి వెలుగు చూపబోతా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వాడుకొని ఆయన యొక్క కార్యములు, పనులను ఆయన నెరవేర్చుకోబోతున్నాడు. అది
అది మన ఈ జీవితంలో ఒక వెరీ ఇంపార్టెంట్ పని అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి ఈ దినమున నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దాని గురించి ఈ దినమున నీకు ఏర్పాటు చేసి సంగముగా కూడుకొని ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదుగుదల చేకూర్చేలాగిన కొన్ని ఆత్మీయమైనటువంటి మాటలు నీకు ఆయన అందజేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని బట్టి దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే 3వ వచనం మనం చూద్దాం. అదే గ్రంథంలో 3వ వచనం చూసినట్లయితే 2వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారు కూర్చున్నటువంటి స్థలమంతా కూడా అది నిండి ఉన్నదట. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనల్ని తీర్చిదిద్దాడు. అటువంటి కృపా ధన్యత మనకి ఇచ్చాడు. లాస్ట్ వీక్ కూడా నేను ఒక మెసేజ్ షేర్ చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఏమంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి మాటలు కూడా ఆయన చెవియొగ్గి వింటా ఉన్నాడు. ఇస్ దట్ రైట్? వచనం రెఫరెన్స్తో సహా మీకు చూపించడం జరిగింది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు అయి ఉన్నారో వారు సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి మాటలు కూడా చెవి ఎగ్గి వింటున్నటువంటి నీ తండ్రికి తెలుసు నీకేమి అవసరమో. అలాంటి ఈ వ్యక్తులు, అలాంటి ఆత్మీయ బలము కలిగినటువంటి ఈ వ్యక్తులు ప్రార్థించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అలాంటి కార్యాలు జరుగుతాయా అంటే ఆయన వింటా ఉన్నాడు. ఎట్లా వింటున్నాడు? వీరు మాట్లాడుకునేటువంటి మాటలు వారు పోయి ప్రార్థన చేయడం కాదు, వారు పోయి ప్రార్థన చేయడమే కాదు, వారు నిలబడి సర్వసాధారణంగా మామూలుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి రీతిగానే వారు మాట్లాడుకుంటున్నప్పుడు చెవి ఎగ్గి వింటున్నటువంటి దేవుడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన మాటలు మన యొక్క ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయన నీ దగ్గర ఉండి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కనపరుస్తుంటున్నామో ఆ భయభక్తుల వలన మనం ఈరోజు ఈ సంఘంలో నిలబడగలిగి ఉన్నాం. ఈరోజు ఈ సమయంలో ఆయన యొక్క ఆరాధన విషయంలో మనం నిలబడగలిగి ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆయనను నీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అలాంటప్పుడే ఆ మాట కూడా మన సహోదరుడు జ్ఞాపకం చేసినప్పుడు చెప్పున్నాం. ఎప్పుడైతే స్తుతించిన సాతాను పారిపోతాడు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఎప్పుడు నీ దగ్గరికి రానే రాడు. ఎందుకంటే దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు సాతాను వచ్చి నీ దగ్గర నిలబడడానికి స్థావరం లేనే లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు అందరూ అక్కడ కూడుకునేప్పుడు బలమైనటువంటి గాలి చేత ఆయన అక్కడికి ఆ సమయంలో వచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్కు సెలవిస్తుంది కదా, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారి మధ్య నేను ఉంటానని సెలవిస్తున్నటువంటి దేవుడు అన్నమాట. అయితే ఆ మాట మరొకసారి చూద్దాం. 3వ వచనం చూద్దాం. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. ఇక్కడ 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడికి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడట? అందరికీ అక్కడ వాలగా వారికి కనపడచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారికి కనపడచ్చు, అక్కడ వాలుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు ఆధ్యాత్మిక పరిస్థితుల్లో దేవుని మనం చూడలేమండి. ఎందుకు చూడలేకపోతున్నాం అనేటువంటి విషయాలు మనకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క పాప మనం చేస్తున్నటువంటి ఆ ఒక్క పాప జీవితం బట్టి మనం ఆయన్ని మనం చూడలేనటువంటి పరిస్థితి. ఒకసారి 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం చూసినట్లయితే, ఒకసారి ఆ గ్రంథం చూసినట్లయితే చూద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఎలీషా గురించి అక్కడ ఆ గ్రంథం అంతా రాయబడి ఉంటుంది. ఆ గ్రంథంలో ఆయన చుట్టూ శత్రువులు వచ్చి ఇబ్బందికరంగా అక్కడ పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి గెహజీ ఆయన బాగా వరి అయిపోతుంటాడు అనమాట. అరే ఏం జరగబోతుంది, నీకు ఇంత చింత లేదా, నీకు భయం లేదా అన్నట్టుగా ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, చూచినట్లు వాడి యొక్క కన్నులో తెరుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. చూచినట్లు వాని యొక్క కన్నులు తెరువమని అనగానే దేవుని యొక్క రథాలు ఆయన చుట్టూ అక్కడ ఆ స్థావరం అంతా ఆవరించినట్టుగా కనబడతా ఉంటుంది. ఎందుకు జరుగుతుందని అంటే ఎస్, వారి భక్తులు, వారి యొక్క భక్తి జీవితం బట్టి దేవుడు వారిని కాపాడుకుంటా ఉన్నాడు. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. మన ఈ భక్తి జీవితాన్ని బట్టి మనం అది చూడలేనటువంటి పరిస్థితుల్లో గ్యాజ్ వలె ఉండిపోయి ఉండొచ్చేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల చుట్టూ ఆయన రథములు ఎట్లా ఉన్నాయట, కాపలు కాసి ఉన్నాయన్నమాట. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితంలో ఇలాంటి పరిస్థితి కనబడుతుంటుంది. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, అరే ఏం జరుగుతుంది, పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి, తారుమారుగా ఉన్నాయి, మన ఈ జీవితం ఇక్కడితో అయిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో పక్కనే ఒక్కోసారి దేవుని యొక్క కృప అట్లా కనబడుతూ ఉంటుంది మనకి. ఆ సమయంలో భయాందోళనకు గురవుతాం. ఫస్ట్ అరే నా దేవుడు నన్ను కాపాడాడు. చాలాసార్లు కళ్ళ ముందు యాక్సిడెంట్లు మిస్ అవుతుంటాయి. మనం అందరం కారులోనే అందరూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం. సడన్గా వచ్చి అరే అయిపోయాం మనం అనుకునేటప్పటికి దేవుడు అలా తప్పిస్తుంటాడు. చాలాసార్లు మనం గుర్తెరిగినటువంటి ఉంటాయి, గుర్తు ఎరగలేనటువంటివి కూడా చాలాసార్లు ఉంటాయి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే జరుగుతోంది. ఆయనకి కనబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన భక్తి జీవితం దేవునికి అనుకూలమైనటువంటిదిగా లేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి మోషే గురించి మన సహోదరు మనం మాట్లాడుకున్నాము. ఎన్ని రోజులు? 80 రోజులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకున్నారు. 2 సార్లు ఆయన ఉపవాసం ఉండడం అనేటువంటి జరిగింది. ఆ 40 రోజుల ఉపవాసం అయిన తర్వాత ఆయన కిందకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఆయన ముఖం చూడలేకపోయారు అన్నట్టుగా రాయబడి ఉంటుంది అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆత్మీయ భక్తిలోనికి ఆయన ఉండి ఉన్నాడు. లేనటువంటి వ్యక్తులకి ముఖం చూసేటువంటి కృప కూడా లేదు. దాన్ని చూడలేకపోతున్నారు. అంతటి తేజమైనటువంటి ముఖంగా అక్కడ కనబడుతున్నట్టుగా మన వాక్య గ్రంథంలో చూస్తాం. ఎందుకు అట్లా జరుగుతుందయ్యా అని అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగినటువంటి వ్యక్తులతో దేవుడు ఎలాంటి కార్యమునైనా చేయగలుగుతాడు. మనము ఆయనకి మన ఆత్మ అభిషేకం పొందుకునేటువంటి పరిస్థితులనే మనం చాలాసార్లు మిస్టేక్లు చేస్తూ ఉంటుంటాం. ఇదే మాట మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా చాలాసార్లు బైబిల్ గ్రంథంలో కొన్న భక్తులు మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఆత్మ బలమును కలిగి గొప్ప అద్భుత కార్యం చేసినట్టుగా కనబడుతుంది. నెక్స్ట్ మినిట్లోనే లేక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అభిషేకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తుంటున్నాం. తర్వాత మరలా వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మరలా అటువంటి అభిషేకాన్ని దయచేసినట్టుగా కూడా చూస్తుంటాం. ఇట్ మీన్స్ ఆ ఆత్మ అభిషేకం అనేటువంటిది ఒకసారి మన మీదకి వచ్చిన తర్వాత అట్లానే ఉండిపోతుంది అని అంటే మన ఈ జీవిత పరిస్థితులను బట్టి మనతో లేనటువంటి పరిస్థితి అయి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేకుంటే అంత్యకాల దినములు స్టార్ట్ అయినటువంటి ఆ 2వ అధ్యాయం 16-17 వచనంలో అప్పుడు వచ్చినటువంటి ఆ ఆత్మ అట్లానే అందరి మీద అదే బలంగా ఉండిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పాటికి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలే చేయగలిగి ఉండాలి. కానీ ఇంకా ఎందుకు స్ట్రగుల్ అవుతూ ఉంటున్నాం మనం? ఇంకా ఎందుకు మనం ఆ పరిస్థితిని రీచ్ అవ్వలేకపోతుంటున్నాం? ఎందుకు దేవుని యొక్క కార్యాలను మనం సఫలం చేయలేకపోతున్నాం అనే జీవితంలో? ఎస్, ప్రతి ఒక్కరి పుట్టుక గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఏదో ఊరకనే మనం పుట్టలేదు ఈ భూప్రపంచం మీద. ప్రతి ఒక్కరి పుట్టుక గూర్చి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ ఒక ప్రణాళిక నెరవేర్పు కొరకే దేవుడు ఇవన్నీ చేస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించగలిగినప్పుడు ఆయన యొక్క అడుగు జాడలో మనం నడవడానికి ఇష్టపడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 12వ అధ్యాయం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం కంటికి కనపడనటువంటి మేలులు దేవుడు చేస్తాడు అనేటువంటి ఒక ఇది అక్కడ కనబడుతూ ఉంటుంది. 12వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూద్దాం. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుస్తయముల సైనికులకు అక్కడ 4 రకములైనటువంటి గుంపుల వారు ఉండి ఉన్నారు. ఆ గుంపుల వారు మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఆ జైల్లో ఆయన ఎవరిని పెట్టి ఉన్నారు? పేతురు నుంచి ఉన్నారు. పేతురు నుంచినట్లయితే ఈ 4 గుంపుల్ని కూడా దాటుకుంటూ దేవుని యొక్క దూత ఆ పేతురు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పేతురుని మరలా వెంట పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు.
చదువుదాం ఆ 9 వచనాలు కూడా ఒకసారి త్వరగా. అతను పట్టుకొని చెరచాలలో వేయించి పస్కా చదువు. పేతురు చెరసాలలో ఉమ్. ఉంచబడెను. ఉమ్. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ప్రార్థించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిందండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడిన 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూడండి, 4 గుంపులుగా బయట ఉండి ఉన్నారు. ఆయన దగ్గర కూడా మరొక 2 వ్యక్తులుగా కనబడతా ఉంటున్నారు. 2 సంఖ్యలతో బంధింపబడినటువంటి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండేరు. కావలి వారు ఎంతమంది గ్రూపులు కనబడుతున్నాయి గమనించండి, ఇవన్నీ కౌంట్ చేసుకోండి. కావలి వారు కనబడతా ఉన్నారు. నెక్స్ట్, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. చూడండి, వీరందరినీ దాటుకుంటూ వచ్చారు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఏమైపోయాట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఖ్యలు ఊడిపోయి. నెక్స్ట్, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకోనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రముల పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఆయనతో రమ్మని, ఆయన వెంబడి రమ్మని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ గమనించినట్లయితే 4 గుంపులు ఆల్రెడీ అక్కడ కాపలా ఉండి ఉన్నారు. 2 చైన్లు సంఖ్యల చేత కట్టబడినటువంటి 2 వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఆ తలుపుల వద్ద, దారముల వద్ద మరికొంతమంది ఉండి ఉన్నారు. వీళ్ళందరూ కావలి వారు కూడా ఉండి ఉన్నప్పటికీ వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళినటువంటి ఈ దూతను వారు చూసారా? ఎవరు చూడలేదు. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెంబడి పెట్టుకుంటూ తీసుకుని వచ్చాడు. గమనించలేనటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన శత్రువు ఎవరైతే, మన శత్రువు మనల్ని మృంగివేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో వాడి కన్నులు కూడా కప్పుతా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇప్పుడు వరకు మనం చూడాలన్నటువంటి విషయాలు చూసాం. మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి సైతాన్ యొక్క కళ్ళు మూసినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మన శత్రువులు ఎవరైతే పన్నాగం పండుతూ ఉంటున్నారో, రాత్రి సహోదరుడు కూడా చెప్పినాడు, ఎక్కడైతే మన వర్క్ ప్లేస్లో కానివ్వండి, ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా మనం చేసేటువంటి వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఉన్నటువంటి ప్రతి స్థలంలో ఈ జెజబేలు ఆత్మ కలిగినటువంటి మరొక వ్యక్తిని సైతాన్ గారు నిలబెడతాడు. ఎందుకు? మనకి ఆపోజిట్గా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టియన్ జీవితం అయితే సాఫీగా సాగిపోతుంది అని అంటే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టే. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన ఈ జీవితం గుండా వస్తూ ఉన్నాయి అని అంటేనే దేవునికి మనం చేరువుగా దగ్గరగా ఉన్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సిచ్యువేషన్లో మనం గమనించినట్లయితే శత్రువు కన్నులు కూడా ఇక్కడ కప్పివేయడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితి మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉంటుండొచ్చు. గమనించలేనటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఆత్మ అభిషేకం కలిగినటువంటి వ్యక్తులను, బిడ్డలను ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం నెరవేర్పు కొరకు ఆయన కాపాడుకుంటా ఉన్నాడు. కోడి తన పిల్లల్ని రెక్కల చాటును కాపాడుకుంటున్నట్టుగా ఈ శత్రువు చేతి నుంచి, శత్రువు యొక్క ఆ కన్నులను మూసివేసి తన బిడ్డలను ఆయన కాపాడుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సంఘటన అక్కడ జరుగుతూ ఉంది. పేతురు చుట్టూ శత్రువులు 4 గుంపులుగా ఉండి ఉన్నారు. ఆయన సంఖ్యలో వేసినటువంటి ఇంకొక 2 వ్యక్తులు ఉండి ఉన్నారు. కావలి వారు తలుపుల వద్ద నిల్చుని ఉన్నప్పటికీ వీళ్ళెవ్వరికీ కనబడినటువంటి ఆ దూత ఆయన ఒక్కడికి మాత్రమే కనబడి ఉన్నాడు. అభిషేకం కలిగి దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డ కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనందరి జీవితం పట్ల ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నటువంటి దేవుడు అటువంటి అభిషేకమును కలిగి మనం ఉండకపోయినట్లయితే ఆయన చేసినటువంటి ఏ కార్యాన్ని కూడా మనం చూడలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనకి గుర్తెరిగి దేవుడు మనకి తప్పిస్తున్నటువంటి కార్యాలన్నీ ఉన్నట్లయితే మనకి తెలియకుండా మన శత్రువు యొక్క కళ్ళు గప్పి మనం కాపాడుకుంటున్నటువంటి మరో కొన్ని వేల అద్భుత కార్యాలు మన చుట్టూ డైలీ జరిగి ఉండొచ్చు. గుర్తించలేనటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? గుర్తించినట్లయితే దేవునికి కృతజ్ఞత భావంతో బ్రతకగలుగుతాం. గుర్తించలేకపోయినట్లయితే ఏమీ జరగలేదులేనటువంటి పరిస్థితులు దేవునికి ఆ కృతజ్ఞత అర్పణ చెల్లించలేనటువంటి వ్యక్తులు ఉండిపోతాయి. ఎప్పుడైతే దేవునికి సమయమును కానివ్వండి, దేవుని యొక్క ఆ కృతజ్ఞత పరిస్థితి మనం కలిగి లేకుండా జీవించడం అయితే అది దొంగిలించడమే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ మందతో ఉండడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, తండ్రితో సహవాసం చేయలేనటువంటి తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క పరిస్థితి ఎందుకు ఆ విధంగా అయిపోయింది? ఎందుకు ఆ విధంగా అయిపోయిందండి? స్నేహితుల యొక్క ప్రభావం. అనుకుంటూ ఉంటాం లోకానుసారమైనటువంటి స్నేహం మనం చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఓకే అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడి నుంచి నిన్ను దూరం చేసేటువంటి పరిస్థితి, ఆయన యొక్క ప్రణాళికను నీ జీవితంలో నెరవేర్చకుండా, ఆయన యొక్క ప్రణాళికను నీ జీవితంలో నెరవేర్చకుండా కళ్ళు గప్పి మన జీవితాల్ని కళ్ళు మూసిపోయేటువంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి. ఇలాంటి జీవితం నుంచి మరి ఎట్లా మనం కాపాడుకోగలగాలి అంటే అభిషేకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళకి జరిగింది అదే. ఆ యొక్క అభిషేకం వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను వారు చూడగలిగారు. అక్కడ మాట రాయబడి ఉంటుంది కదగా, ప్రతి ఒక్క వారికి ఆ పరిశుద్ధాత్మ కనబడుచు వారి మీద వాలగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాలగా అనేటువంటి విషయాలకు వచ్చినప్పుడు చాలా విషయాలు మనకి గుర్తొస్తుంటాయి. ఇది జ్ఞాపకం చేసుకోనండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వాలగా అనేక రకమైనటువంటి భాషలు వారు మాట్లాడడానికి ముందుకు వచ్చి ఉన్నారు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు మనకి ఇక్కడ నిలబడి ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారు అభిషేకంతో ప్రిపరేషన్ చేసుకుని ఇక్కడికి వచ్చి దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క పరిస్థితుల్లో మనం ఉంటున్నటువంటి వ్యక్తులు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం చాలాసార్లు. ఎందుకు ఉండిపోతాం అలాగనే అంటే గనక వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకం మన మీద లేకపోవడం వల్ల. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. వారు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాట యొక్క గూఢార్థం మనం గుర్తెరగలేకపోవడం గల కారణాలు ఏంటంటే ఆ అభిషేకం నువ్వు ఎక్కడో మిస్ అయ్యి ఉన్నావు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకం మనలో లేకపోవడం వల్లనే దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనకు తెలియకుండా మన శత్రువును కళ్ళు మూచి ఆయన కాపాడుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి వాటిని కూడా మనం గమనించలేనటువంటి పరిస్థితి వెళ్ళిపోతామండి. మనకు తెలియకుండా చేసినటువంటి వాటి గురించి పక్కనట్టండి, మనకి గుర్తెరిగి చేసినటువంటి వాటి గురించి కూడా మనం మర్చిపోయి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతుంటాం. సాక్ష్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను 10 మందికి పంచడం వల్ల వారి జీవితంలో ఆదరణగా అది నిలబడతా ఉంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా అలాంటి పరిస్థితి వారి జీవితంలో వచ్చినప్పుడు వారు గుర్తు చేసుకుంటారు, అరే పలానా బిడ్డ వ్యక్తి జీవితంలో దేవుడు ఈ కార్యం చేశాడు, నా జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి నీ యొక్క సాక్ష్యం వారిని మరింత బలపరచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అభిషేకం కలిగి ఉండడం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. లేనట్లయితే కనుక మనం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంటున్నాం. మరొక మాట చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామని అంటే ఈ దేవునికి కృతజ్ఞతా భావం కలిగి ఉండకపోవడానికి గల కారణాలు ఏంటంటే, మన జీవితం పట్ల కార్యం జరిగింది, కానీ అది చాలా చిన్నది. ఎందుకు చాలా చిన్నది? అప్పటి వరకు నువ్వు చూసినటువంటి నీ జీవితపు హైయెస్ట్ మెట్లు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎక్కినటువంటి మెట్లతో పోల్చుకుంటే నీ జీవితంలో అప్పటి వరకు జరిగినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాల కంటే ఇది చిన్నది. కాబట్టి ఒక రకమైనటువంటి చులకనా భావం మనలో ఏర్పడి ఉండడం వల్ల కూడా కావచ్చు. ప్రైజ్ హల్లెలూయా. రూతుని మనం చూసుకున్నట్లయితే అన్యరాలుగా ఉన్నప్పటికీ కూడా పరకలు ఏరుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఆమె. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మీరు గమనించినట్లయితే ఆ పరకలు ఏరుకున్న దాంట్లో ఆమె ఎంత పోగొట్టుకోగలిగి ఉంటుంది, ఎంత సంపాదించుకోగలిగి ఉంటుంది? ఎంతో కాదు, కొంతే. కానీ ఈ కొంతను కూడా మరింత ఎక్కువగా ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడు ఆయనని గుర్తెరిగినటువంటి తల్లిగా కనబడతా ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చిన్న మేలు జరుగుతూ ఉంది, చిన్న కార్యం జరుగుతూ ఉంది, లేకుంటే చిన్న మొత్తమే, అరే సింపుల్దే జరిగింది, దీనిని బట్టి కృతజ్ఞుడు అయి నువ్వు దేవుడికి కలిగి ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయడంటారా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి నువ్వు ఎంత నమ్మికగా ఉండి ఉన్నావనే దాని మీదే నీ యొక్క ఆశీర్వాదాలు కానివ్వండి, నీ యొక్క ఆత్మీయత జీవితం కానివ్వండి డిపెండింగ్ అయి ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట లోకానుసారంగా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్లో లేకుంటే ఆస్తులో దాని గురించి తీసుకోవద్దు. నా పాయింట్ అది కాదు. నీకు కలిగినటువంటి ఈ కొంచెం ఆత్మ, ప్రైజ్ హల్లెలూయా, నీకు కలిగినటువంటి ఈ కొంచెం పరిశుద్ధ ఆత్మ, అది నువ్వు ప్రేరణలో పెట్టి
దేవుడు నీకు ఇచ్చినటువంటి రీతిగా ఆ యొక్క అభిషేకానికి తగినట్టుగా నీవు జీవించగలిగినట్లయితే అద్భుత ఆశ్చర్య చేయగలిగినటువంటి గొప్ప పరిశుద్ధాత్మని నీ మీద ఆయన కుమర్చబోతా అన్నాడు. ఇది మెయిన్ పాయింట్. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మ కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా కూర్చుని ఒక మూల అయితే ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? దేవుని యొక్క ఆయన వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఏదైతుందో దాన్ని వెలిపరచడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన యొక్క సువార్తను చాటి చెప్పడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన పొందుకున్నటువంటి అభిషేకం ద్వారా దేవుడు ఏమైతే ఆయనకి పని అప్పచెప్పుకున్నాడో దాన్ని పూర్తిగా నెరవేర్చి తన జీవితాన్ని ఒక సార్థకంగా తీర్చుకున్నటువంటి బిడ్డగా దేవుని కొరకు పౌరుషం కలిగి జీవించగలుగుతూ ఉంటాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈరోజు అదే. ఎందుకు ఈ కొంచెం ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, బలమైనటువంటి ఆత్మ మనలో కావాలయ్యా అని అంటే ఈ కొంచెం కలిగి ఉన్నటువంటి యొక్క ఆత్మ, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో కొన్ని తలాంతులు పెట్టాడు, కొన్ని పనులు చేయగలిగేటువంటి తలాంతులు పెట్టాడు, పాటలు పాడగలిగేటువంటి తలాంతులు పెట్టాడు, ఇంకొకటి చేయగలిగేటువంటి తలాంతులు పెట్టాడు. దానిని నువ్వు దేవునికి నమ్మకంగా కొనసాగించినప్పుడు మాత్రమే అద్భుత ఆశ్చర్యాలు చేయగలిగినటువంటి వర్షిప్ లీడర్గా నేను నిలబడతాను. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మించినటువంటి ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి నీవు ప్రార్థన చేయగానే కార్యములు జరిగేటువంటి అభిషేకమును నీకు కలగజేస్తాడు. నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొంచెం ఆత్మను ఆయన కొరకు నీవు వినియోగించుకోవడానికి నమ్మకంగా ఉండినప్పుడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఈ పెంతెకోస్తు పండుగ ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఎస్ ప్రభు, నీ యొక్క ప్రణాళిక ప్రకారంగా నా ఈ జీవితాన్ని నీవు ఏర్పాటు చేస్తున్నావు. తల్లి గర్భమున నీవు ఉండక మునుపు నా ఈ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ అప్స్ అండ్ డౌన్స్, ఈ పరిస్థితులు అక్కడ నుంచి లేకుంటే నన్ను ఇక్కడ దాకా నడిపించడం కానివ్వండి, ప్రతిదీ కూడా నీ యొక్క ఆలోచన చేతనో, శక్తి చేతనో, జ్ఞానం చేతనతో జరుగుతుందని అంటే కనుక అది అపోహే. ఆయనకి కార్యం చేయడానికి ఫలానా టైంలో ఫలానా స్థలంలో నీవు అవసరం కాబట్టి ఇవన్నీ నీకు చేకూర్చుకుంటూ వస్తున్నాడు. ఇందాక సహోదరుడితో మాట్లాడుతూ నేను మాట అన్నాను, ఒకవేళ మనం ఇక్కడి నుంచి మూవ్ అవ్వగలిగితే కనుక, నా ఉదయం మా భార్యతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ మన సంఘం ఇక్కడి నుంచి వేరే ప్రదేశంకి మనం వెళ్ళినట్లయితే నేను ఒకవేళ టెంపుల్ టర్న్ ఏమని నేను అనుకుంటున్నాను అని అన్నాను. ఎందుకు ఆ మాట నాకు ఆలోచన వచ్చిందని అంటే, పరిస్థితులు అందరికీ తెలుసు అక్కడ పరిస్థితులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. అలాంటి చోట కదా రిపేర్ అవసరం, అలాంటి చోట కదా రిపేర్ అనేటువంటిది అవసరం. కాబట్టి అక్కడ మనం వాడుకోవచ్చు, అక్కడ మనం బలోపేతం చేయొచ్చు. దాని గురించే ఇన్ని సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ మనల్ని గైడెన్స్ ఇచ్చి మనల్ని బలపరుస్తూ మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక అయి ఉండొచ్చు అనేటువంటి మాట నా భార్య తెలియజేస్తున్నప్పుడు మన ప్రార్థనలో దీని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క స్థలం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సంఘ నియమము విషయమై దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు అవసరం. ఎస్, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మనలాంటి చిన్న మందిగా ఉన్నప్పటికీ కూడా వారి మధ్య దేవుడు ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, మన యొక్క ఈ మనవులను ఆలకిస్తున్నటువంటి దేవుడు, ఈ యొక్క మనవుల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నీలో కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ఆ యొక్క అభిషేకం ఏదైతే ఇచ్చి ఉన్నాడో మరింత ఎక్కువగా ఆయన యందు మన అభిషేకం పొందుకోవడానికి ప్రాకులాడేటువంటి కన్నులు కలిగి ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. చాలా కన్నులు మనం చూస్తున్నాం, కనపడలేనటువంటి కన్నులు చూస్తున్నాం, మూసివేయబడినటువంటి కన్నులు చూస్తున్నాం. ఆయన భక్తులుగా, ఆయన ప్రియ బిడ్డలుగా ఆయన కొరకు ఎదురు చూడగలిగేటువంటి కన్నులు మనకు అవసరం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసేటువంటి కన్నులు అవసరం, ఆయన ఆదరణ కొరకు ఎదురు చూసేటువంటి కన్నులు అవసరం, ప్రార్థన సమయము మన జీవితంలో పెంచుకునేటువంటి కన్నులు అవసరం. అయ్యా, నీవు చేయబోచినటువంటి యొక్క అద్భుత ఆశ్చర్య క్రియమును బట్టి, నా ఈ జీవితంలో నీవు ఇవ్వబోతున్నటువంటి ఒక పరిశుద్ధ ఆత్మను బట్టి, నన్ను నీవు వాడుకోబోతున్నటువంటి ఆ యొక్క ప్రణాళికను బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచు ఆశతో ఎదురు చూసేటువంటి కన్నులు అవసరం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్త నేను మీకు పంపుతాను అని ఆయన సెలవిచ్చినాడు. ఆ ఆదరణకర్తను మనలో ఉంచుకుంటూ, ఆ ఆదరణకర్త కొరకై ఎదురు చూస్తున్నటువంటి ఆదరణ లేనటువంటి బిడ్డలకు నీవు ఆధారమై ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందని అంటే పూర్తిగా నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసించగలిగినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక పాట మనం పాడుకుని మనం
ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. ఫైర్ టీం వారు ముందుకు వచ్చినట్లయితే పాటను పాడదాం.